సినిమా ముందు మాట్లాడాలి, సినిమా తర్వాత సినిమా మాట్లాడుతుంది కాబట్టి. ఎందుకంటే ఒక అద్భుతం జరిగే ముందు ఎవరో నమ్మరు, జరిగిన తర్వాత ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. సో 4 days లోపే నైజాం, సీడెడ్, ఆల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ అయి సగర్వంగా చెప్తున్నా ఇది బ్లాక్ బస్టర్ కాదు, దానికి మించి ప్రేక్షకుల నుంచి ఎంత అభిమానం వచ్చిందో తెలిసింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కిరణ్ గారి గురించి చెప్పాలంటే ఫైనాన్షియల్ టెన్షన్లో ఉన్నప్పుడు డబ్బులు అడగలేదు, కాపీ టెన్షన్లో ఉన్నప్పుడు టికెట్లు అడగలేదు. ఆయనే వెళ్ళిపోయి గ్రౌండ్కి వెళ్ళిపోయి అన్నిటికి వెళ్ళిపోయి అర్ధరాత్రి కూడా ఫోన్ చేసేవాళ్ళు, అన్న సినిమా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, అన్న బ్లాక్ బస్టర్ కొడుతున్నాం, మీరు బాగుండండి. అంటే ఒక నిర్మాతకి ఇంత బ్యాక్ బోన్గా ఉండే హీరోని నేను సంపాదించుకోవడం అయితే చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ కిరణ్ గారు. మీలో ఈ కసి పట్టుదల ఉన్నంత కాలం మీకు రేసింగ్ తప్ప అసలు మీరు కిందకి చూడాల్సిన ఇది లేదు. మీరు ఫ్యూచర్లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. అందరూ నెంబర్లు వేస్తున్నారు, ఈ నెంబరు అది ఇంత చేస్తుంది అంత చేస్తుందని. ఈ నెంబర్ల కన్నా మించి మీ అందరూ అంటే కిరణ్ గారి సినిమా వస్తుందంటే టికెట్ కొనొచ్చు అనే అభిమానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ అభిమానం అనేది చాలా 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 కష్టం. సో అలాగే మన గౌరీ ప్రియ అంటే నా తమ్ముడు గౌరీ ప్రియ, ఇప్పటి నుంచి తెలుగు సినిమాల్లో నీకోసం క్యారెక్టర్లు మారుతాయి, క్యారెక్టరేషన్లు మారుతాయి. ఒక మంచి సినిమా చేయాలి అంటే ఎక్కడికో వెళ్ళక్కలేదు. మన తెలుగు అమ్మాయి ఇక్కడే మనకు అందుబాటులో ఉంటుంది. తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉంటుంది, డైలాగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మన బాధ ఏంటో అర్థం అవుద్ది. వాళ్ళ మేనేజర్ వచ్చి మాట్లాడే అమ్మాయికి ఒక మేనేజర్ కూడా లేడు, ఏమన్నా ఉంటే ఇది కావాలని ఆ అమ్మాయి అడుగుద్ది. అంత మంచి బంగారం లాంటి మన అమ్మాయి గౌరీ ప్రియ. గౌరీ, నీకు తెలుగులో చేసావు, తమిళంలో చేసావు, ఈ సినిమా గురించి చాలా సినిమాలు అందుకున్నావు. బట్ ఇక్కడ నుంచి నీ కెరీర్ ఇంకొక రేంజ్కి వెళ్ళొద్దని అనుకుంటున్నాం. అలాగే సాయి రాజేష్ గారు, ఆయన నాకు సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంటే నేను 2 హ్యాండిల్ చేయాలి, ప్రమోషన్ని, సాయి రాజేష్ గారి ఎమోషన్ని. ఎందుకంటే ఆయన ఎంత ఎమోషన్ అయిపోతాడంటే ఫుల్ అయిందంటే నమ్మడం, నువ్వే టెక్లో కొన్నావా అంటాడు. నా దగ్గర అంత డబ్బులుంటే నేను ఇక్కడ అద్దెలు ఎందుకుంటాను స్వామి, ఫుల్ అయిందంటే నమ్మడం లేదు, అబద్ధం చెప్తున్నావు, ఆ స్క్రీన్ షాట్ ఏలో చేసావు అంటే ఏది అంటే తనకి ఏం అక్కడ డబ్బులు పోయినా పర్లేదు ఏమన్నా. ఒక మంచి ఆ రోజు మంచి ఫుడ్ ఏదన్నా ఉంటే మంచి ఆర్డర్ పెట్టాలి. సినిమా గురించి మంచిగా చూసుకుంటే చాలా ఆ మనిషి కోసం ప్రాణం పెట్టేస్తాడు. మరుసటి రోజు మధ్యాహ్నాన్ని సింగిల్ స్క్రీన్కి వస్తే సింగిల్ స్క్రీన్ లో ఎక్కినట్టుంది అని, లేదు రా మల్టీప్లెక్స్ తీసుకెళ్తే మల్టీప్లెక్స్. ఆదివారం చూస్తే ఫస్ట్ వీక్ అక్కడ పాస్ అయ్యామా, బయలులో డబ్బులు వచ్చినాయి, అందరికీ వస్తున్నాయి. నిన్న మండే నుంచి ఇంకా కొద్దిగా హుషారు వచ్చి కొద్దిగా మంచి చొక్క వేసుకుని తిరుగుతున్నాడు రాజేష్ గారు. రాజా, నీ కష్టానికి నువ్వు పడే ఎఫర్ట్స్ కి నీకు ఎప్పుడూ అభిజయం రాదు. ఎందుకంటే నిన్నెప్పుడూ పడిపోనివ్వకుండా మేము ఎప్పుడూ ఒక ఫెన్సింగ్ లా ఉంటాం. ఎందుకంటే ఐ లవ్ యూ రాజేష్. ఇకపోతే మా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారికి, అంటే ఏదైనా ప్రోడక్ట్కి ఒక ఐఎస్ఏ మార్క్ ఉంటుంది. ఒక లవ్ స్టోరీకి రాజముద్ర అనేది అక్కినేని ఫ్యామిలీ హీరోస్ స్టాంప్ వేస్తాయి. ఈ రోజు సినిమాకి ఆయన రాజముద్ర వేశారు. ఆయన చూసి రాత్రి చాలా బాగుందని చెప్తే, ఎందుకంటే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీకి పెట్టిన పేరు అక్కినేని ఫ్యామిలీ. ఆ అక్కినేని నాగ చైతన్య గారు మాకు ఎప్పుడు సపోర్ట్. ఎందుకంటే జనరల్ గా ఏదన్నా ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళి పిలుస్తాం, ఆయన కాల్చగా అక్కర్లేదు ఏది టైం అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో శైలజారెడ్డి అల్లుడి నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ ని అసలు నేను ఇంతవరకు చూడలేదు, వినలేదు, ఏమి చూస్తానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు వర్షకాలం షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ కూడా కొద్దిగా పొడిగించుకుని 12కి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు 1:30 అయింది. ఒక్క ఫోన్ ఆయన మేనేజర్ కానీ మా ఇంకా చూస్తాం లేదు. అదైనా అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అసలు ఇంత మొహమాటం అనేది, అంటే మొహమాటం కూడా కాదు, ఒక మంచితనం. నాకు తెలిసి బంగారం, మంచితనం ఇలాంటి పదాలన్నింటికీ పర్యాయ పదం డిక్షనరీలో మార్చాల్సి వస్తే తెలుగు డిక్షనరీలో ఓన్లీ నాగ చైతన్య గారి పేరుతో మార్చాలి. నాకు చాలా చాలా ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒక ఫంక్షన్ ఒక ఫోన్లోనే ఎప్పుడు సార్ థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా ప్యాషనెట్ గా సినిమాలు తీస్తాను, మీతో కూడా ఒక మంచి లవ్ స్టోరీ తీయాలని ఒక మంచి లవ్ స్టోరీతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సార్. అందరికీ ఇక్కడ సమయభావం పెంచుతుంది. సో ఆడియన్స్ అందరికీ కూడా
నిలబెట్టారు. మేము గెలిచామంటే ఏదో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఒక జర్నలిస్ట్ గెలిచినట్టు, ఒక మిడిల్ క్లాస్ జర్నలిస్ట్, అలాగే థియేటర్ బయట బ్యానర్లు కట్టుకునే మీలాంటి అభిమాని గెలిచినట్టు. నా అభిమానికి ఈ సినిమా రిలీజ్ వరకు ఎక్కడ చెప్పులు కూడా వేస్తుంటారు, చాలా వినోదంగా ఉంటాను. ఎప్పుడంటే ఎప్పుడన్నా సినిమా ముందు కలజోడు పెట్టుకున్నా ఏంటన్నా ఆ వైర్లు అవ్వాలనే తప్ప నా భావం అదే ఉండదు. ఆ వైర్లు అయిపోయినాయి, మీరు కనెక్షన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం చూస్తే నాకేం లేదు, మేము చాలా చిన్న ఫ్యామిలీ, ఇంతమంది సంపాదించుకున్నాను అనే ఇది చాలు నాకు, ఇంతమంది చుట్టాలు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని. సో అలాగే నా ట్యాక్సీ వాళ్ళ అప్రిసియేషన్ దీనికి కానీ, బేబీ సక్సెస్ మీట్కి కానీ, ఈ సినిమా ప్రీ రిలీజ్ కానీ వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు మీ అందరూ ఉన్నారు ఇండస్ట్రీలో, దీంతో మంచి సినిమాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే మన్నించండి. నెక్స్ట్ ప్రెస్ మీట్ లో అందరినీ కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఈ సినిమా ఇప్పటివరకు చాలా పెద్ద రేంజ్ వెళ్తుంది. ఇంకొక 2 వారాలు ఇదే మీ అభిప్రాయాన్ని, మీ ఆదరణ ఇస్తారని శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.